48వ కీర్తన 1వ వచనం దగ్గర నుంచి 8వ వచనం వరకు 9వ వచనం వరకు కూడా చదువుదాం. ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందామండి. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని రేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. 9వ వచనం అందరం కలిసి మనం చదువుకుందాం. దేవా, మేము నీ ఆలయమందు నీ కృపను ధ్యానించుచుంటిమి. దేవుడి వాక్యము మనందరి వెనుకడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితం చేయునుగాక. కూర్చుందామండి. ఆమేన్. కూర్చుందాం. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు, అందరికీ వందనాలు, వందనాలు, వందనానికి వందనం, ప్రతివందనం, సంస్కారం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోయిన ఆదివారం రోజు 47వ కీర్తన మనం ధ్యానించుకున్నాం. సర్వజనులారా, కొట్టండి ఉందా? కొట్టండి మరి, అయితే గట్టిగా కొడదాం. ఈ చప్పట్ల అది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయంలో మాత్రం మా మగోళ్ళు ఓడిపోయారు. పాపం వాళ్ళ కిందకు చూసుకుని కొడుతున్నారు, మీరేమో కసిగా కొడుతున్నారు. ఏది ఏమైనా దేవుని నామం మహిమపరచబడును గాక. ఈ 48వ కీర్తన కోరహు కుమారులది అని ఉంది. అయితే ఈ కీర్తన రాసింది మాత్రం ఒక గుర్తు తెలియని లేవీడు రాశాడు. ఎప్పుడు రాశాడు అనంటే, అర్షూరు రాజు సెన్హరీబు హిజ్కియా మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు, ఆ యుద్ధంలో దేవుడే వారి పక్షమున యుద్ధం చేస్తున్నప్పుడు, ఆ మహావైభవమైన ఆ సంఘటన చూస్తూ అర్షూరు వారి దండె పాలెంలో సవాలుగా పడిపోయిన ఆ సైనికులను చూచి ఒక లేవీయుడు దేవుణ్ణి మహిమపరుస్తూ వ్రాసిన కీర్తన ఈ 48వ కీర్తన. దేవునికి స్తోత్రం. ఆయన రాస్తూ మొదటి వచనంలో అంటాడు, మన దేవుని పట్టణమందు. ఎవరి దేవుని పట్టణం? అలాగా చప్పుడుగా చెప్పకూడదు. మన దేవుని పట్టణమందు. ఎవరి దేవుడి పట్టణం అండి? అబ్బే, ఒక్క ఆయన మాత్రమే ఇలాగ అన్నాడు. మిగతా ఇప్పుడే స్నానాలు చేసి వచ్చాం, నిద్ర వస్తుంది, ఏసీ వేసారు. ఆపితే బెటర్ ఏమో, కొద్దిగా చెమటలు పెట్టన్న ఒకసారిగా ఉంటారు. చెప్దాం. ఎవరి దేవుని పట్నం? మన దేవుని పట్నం అండి. మన దేవుడు యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. మనకి మరణం తర్వాత ఒక జీవితం ఉందండి. అది శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలము వరకు. అది నిత్య రాజ్యము, నిత్యం ఉండే రాజ్యం. ఈ యెహోవా దేవుడు యేసుక్రీస్తు ఎవరికైతే దేవుడిగా లేరో వారికి నిత్యం ఉండేది ఒకటి ఉంది. ఏందది? నిత్య నరకం, నిత్య అగ్నిగుండం. అది నిత్యం ఉంటుంది. మనం ఉండే దేశం కూడా నిత్యం ఉంటుంది. అది మన దేవుని పట్టణం. దేవునికి స్తోత్రం. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. యెరూషలేము పట్టణం సియోను పర్వతం మీద ఉంటుంది. దానికి తూర్పు వైపున మోరియా పర్వతం ఉంటుంది. ఈ కీర్తనాకారుడు లేవీయుడు రాస్తూ ఆ మోరియా పట్టణం, మోరియా కొండ ఏదైతే ఉందో ఆ పర్వతం గురించి రాస్తూ మన దేవుని పట్టణం ఉంది. మన దేవుని పట్టణం ఉంది. దేవుడు ఎలాంటి వాడండి? గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఈ పట్టణం రోమా పట్టణం లాగా, ఏథెన్స్ పట్టణం లాగా అందమైంది అయితే కాదు. అది అందం చందం లేకపోయినా పర్వాలా,
స్వరూపమైన సొగసైనా లేకపోయినా పర్వాలా, ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుడున్న పట్టణం, ఇది దేవుడున్న ఆలయం. నీవు దేవుడున్న ఆలయం అంటే దేవుని పట్టణం, నువ్వే దేవునికి స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం ఆఖరి వచనంలో ఉంటుంది, మన దేహమే దేవాలయమని మీరు ఎరుగరా? దేవుని ఆలయం అయిపోయిన తర్వాత, అది దేవుని పట్టణం అయిపోయిన తర్వాత, ఆ గొప్పవాడు కీర్తనీయుడు మన గుండెల్లో ఉన్నాడు, ఈ దేహంలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన విజయశీలుడైన దేవుడు, దేవునికి మహిమ. ఆయన పునరుద్ధానుడు, మరణము గెలిచిన దేవుడు. రాజ్యాలు గెలవచ్చు, లేకపోతే గ్రీకు వీరుల్లాగా అలెగ్జాండర్ లాగా ప్రపంచం మొత్తాన్ని గెలిచేయవచ్చు, కానీ మరణాన్ని గెలిచిన వాడు మాత్రం యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. హల్లెలూయా, హల్లెలూయా. రేపో మాపు నువ్వు కూడా నేను కూడా మరణాన్ని గెలవబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన ధరించిన అక్షయ శరీరం మనం కూడా ధరించబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ దేవుడున్న ఆ పట్టణంలో, లేకపోతే దేవుడున్న నీ దేహంలో దేవునికి చెందవలసిన మహిమ దేవునికి చెందాలి. దేవునికి స్తోత్రం. ఆయన గొప్పవాడు కాబట్టి ఆయనకు కీర్తనీయుడిగా ఆయనకు స్తోత్రం మనం చెల్లించాలి. బబులోను రాజు యెరూషలేము మీదకి యుద్ధానికి రాకముందు హెస్కేల్ అంటాడు, దేవుని యొక్క మహిమ అతి పరిశుద్ధ స్థలం నుండి, లేకపోతే కరుణాపీఠము నుండి పైకి లేచి అతి పరిశుద్ధ స్థలాన్ని విడిచిపెట్టి కొంతసేపు అక్కడ ఉండి, కొంతసేపు ఆ ఆవరణంలో తిరిగి తూర్పు వైపుకు ప్రయాణం చేసి అక్కడ కొంచెం సేపు ఉండి, ఎందుకు ఈ హాల్టింగ్? ఇదేమన్నా సిటీ బస్ ఆ మహిమ అనేది? ఎక్కడ పడితే అక్కడ జనాల్ని దింపుకుంటూ వెళ్ళడానికి? ఎప్పుడైనా నేను ఆవరణం దాటిపోతున్నా, ప్రజలు నన్ను చూసి నా దగ్గరికి వస్తారేమో అన్న ప్రేమ. నేను ఊరు దాటిపోతున్నా, పర్వతాల మీదకి వెళ్ళిపోతున్నా, ఎవడో ఒకడు చూసి మహిమ వెళ్ళిపోతుందిరా మన మహిమ అని ప్రేమగా నా దగ్గరికి వస్తారేమో అని ప్రాణం పెట్టిన ప్రేమ ఒక్కడు రాలేదు. అది ఆఖరికి దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది, మరలా నిన్ను నన్ను రక్షించడానికి. పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ మనం పోగొట్టుకున్నాం కనుక ఆ మహిమ మరలా మనకి ఇవ్వడానికి తన్ను తాను తగ్గించుకుని, తన్ను తాను రిక్తునిగా చేసుకుని, నీ కొరకు నా కొరకు దిగి వచ్చిన మహిమే యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలని అనిపిస్తుంది మీరు. ఎవడొస్తాడండి పరలోకం నుంచి దిగొచ్చేవారు? నీకోసం నా కోసం ఏ అర్హత ఉందని ప్రాణం పెట్టాలా? నీకోసం నా కోసం ప్రాణ త్యాగం చేసిన యేసయ్య ఒక్కరే సజీవుడు, ఆయన ఒక్కడే దేవుడు. అందుకే మోషే అంటాడు కదా, వేల్పూలలో నీ వంటి వాడు ఎవడు? నీ వంటి వాడు ఎవడు ప్రభువా? అద్భుతములు చేయువాడవు, స్తుతి నొంద తగిన దేవుడవు, నీవు పూజ్యుడవు. నాకు భలే ఇష్టం ఆ మాట. మన దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన దేవుడు స్తుతి నొంద తగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు. ఆ రక్తమే నిన్ను నన్ను కొనుక్కుని ఇక్కడికి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం. గనులు వెళ్ళిపోయారండి ఏప్రిల్ నెల మొదటి వారం చూడలేక. ఏముందని గణహీనులను మనలను సజీవ లెక్కలో లెక్కించి ఆలయానికి తీసుకొచ్చి ప్రభు బలలో చెయ్యటానికి దేవుడు అర్హత ఇచ్చాడు అని అంటే ఆయన ప్రేమ పూర్ణుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2వ వచనం చదువుదాం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతం రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా. దేవునికి స్తోత్రం. ఉత్తర దిక్కు, మన భారతదేశంలో ఏమంటారో తెలుసా? ఉత్తర దిక్కుని దేవతల దిక్కు. దేవతల దిక్కు. గ్రీకులు ఒలంపస్ ఉత్తర దిక్కున ఉన్నాడని చెప్పి వారు నమ్ముతారు. అపవాది సాతాను నేను ఉత్తర దిక్కునున్న సభాపర్వతంలోకి వెళ్ళిపోయి సింహాసనం మీద కూర్చుంటాను అనుకుంటాడు. కానీ ఇక్కడ చెప్తున్నాడు ఉత్తర దిక్కున మన మహారాజు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గతించిన వారం కూడా తెలియజేశాను. ఈ సన్హరీబ్ అనుకుంటాడు యెషయా గ్రంథం 36వ అధ్యాయం 4వ వచనంలో, మా మహారాజు నీతో చెప్పేదేమనగా, రబ్షాకే మాట్లాడిన మాట. సన్హరీబు మహారాజా, సన్హరీబు నమ్ముకున్న దాగోను దేవత కూడా మందసం తీసుకెళ్లి పడితే బొక్కబార్లా పడిపోయి ముక్కు చిరిగిపోయింది. అవునా కాదండి?
ఎందుకంటే ఈయన ప్రాణం కలిగిన సజీవుడైన దేవుడు, యుద్ధశూరుడైన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, గొప్ప దేవుడు, కీర్తనీయుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ ఉత్తర దిక్కున మహారాజు పట్టణమై సియోను పర్వతం, సియోను పర్వతం మీద యెరూషలేము ఉంటుంది. అంతకు ముందు ఎవరు ఉండేవారంటే యెబూసీనీయులు ఉండేవారు. ఎవరు వెళ్ళగొట్టారు యెబూసీనీయులను? దావీదు వెళ్ళగొట్టాడు యెబూసీనీయులను. ఆ యెబూసీను పర్వతము మీదకి, లేకపోతే యెబూసీను పట్టణం మీదకి దావీదు యుద్ధానికి వెళ్తే ఆ యెబూసీను రాజు అంటాడు, రా యుద్ధానికి రా, ఏం పర్వాలేదు, మా దేశంలో ఉన్న గుడ్డోళ్ళు నిన్ను చంపేస్తారు. ఎందుకు అని అంటే అది పైకెక్కాలి. ఆ పైకెక్కుతున్నప్పుడు రాళ్ళు ఇసిరి శత్రువుల్ని చంపేసేవారు ఆ యెబూసీనీయులు. ఆ యెబూసీనీయుల మీద కూడా దేవుడు విజయం ఇచ్చి అది మహారాజు పట్టణంగా, దావీదు పట్టణంగా, యెరూషలేము పట్టణంగా, దేవుని మందిరమున్న పట్టణంగా దేవుడు దానిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకనొకనాడు నీలో యెబూసీనీయులనే అన్యులు ఉండేవారు. వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని చంపేస్తా ఉండేవారు. అంటే ఇప్పుడు మేము కత్తులు పట్టుకు తిరుగుతామా పాస్టర్ గారు అని అడగక్కర్లేదు. నీ నాలుకే ఒక కత్తి. ఆ నాలుక కిందే ఏముందట? సర్ప విషం ఉన్నది. కొడితే హృదయం పగిలిపోతే ఏమో అతికించుకోవచ్చు, కానీ ఒక మాటతో గుండె పగిలింది అనుకోండి, ఇక అది ఎప్పటికీ అతుక్కోవటం అనేది జరిగే ప్రసక్తే లేదు. అంత పవర్ ఉంది మన నాలుకకు. ఈ నాలుకను యాకోబు అంటాడు ఏమంటాడమ్మా? పాప ప్రపంచం. ఈ నాలుక పాప ప్రపంచం. ఆ పాప ప్రపంచాన్ని కూడా జయించగలిగిన యేసుక్రీస్తు ప్రభు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం. రమ్యమైన ఎత్తుగల చోట నుండి సర్వభూమికి సంతోషముగా ఉన్నది. నీ గుండెల్లో ఎప్పుడైతే దేవుడు ఉంటాడో, నా పిల్ల రోజుల్లో చిన్నప్పుడు ప్రసాద హృదయము ఎవరైనా చూసారో లేదో, పసుపట్ట మీద నల్ల ఆర్టేసి ఉంటుంది. మొత్తం ఆ హృదయంలో అన్నీ ఉంటాయి. పాములు, తేళ్లు, కప్పలు, కావలసిన జంతువులన్నీ ఉంటాయి దాంట్లో. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభు హృదయంలోకి వస్తాడో అవన్నీ దూరం పోతాయి. అదే రమ్యమైన ఎత్తుగల చోట నుండి సర్వభూమికి సంతోషంగా ఉన్నాడు దేవుడు. ఎప్పుడైతే 16వ కీర్తన 11వ వచనం ప్రకారం ఏమిటది? నీ సన్నిధిలో చెప్పాలి నీ సంపూర్ణ సంతోషం. ఎవరిస్తారండి సంపూర్ణ సంతోషం? ఎక్కడి నుంచి వస్తుంది? భర్త ప్రమాణం చేస్తాడు, అనారోగ్యమైన, ఆరోగ్యమైన, కష్టమైన, నిష్ఠూరమైన, అబ్బా అది ఇది ABCDEF అన్ని చెప్తాడు. కానీ అవకాశం వచ్చినప్పుడు దుఃఖపరుస్తాడు కూడాను. అలాగని ఆడవాళ్ళు ఏమన్నా తక్కువ? మా వసంత చెల్లెమ్మ మమ్మల్ని వదిలేసాం ఏంటన్నయ్య అన్నట్టు నవ్వుతుంది. అబ్బో, మేము ఒకసారి మిమ్మల్ని ఏడిపిస్తే మీరు 10 సార్లు ఏడిపిస్తారు. ఎందుకో పాపం ప్రవీణయ్య గారు తలదించుకున్నారు కిందకి. అనుభవాలు బయట పెట్టకూడదు పాస్టర్ గారు అన్నట్టు చిరునవ్వు నవ్వారు. అమ్మా పురుషోత్తమయ్య గారు, వందనాలయ్య గారు, ఆయనే చెప్పాలి సాక్ష్యం. 3వ వచనం, దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమవుతున్నాడు. ఒకసారి ఆలోచించండి. యెషయా గ్రంథం 36వ అధ్యాయం తీయక్కర్లేదు, కానీ సన్హరీబు రాజు యెషయా, ప్రవక్త అయిన యెషయా దేవాలయంకి వెళ్ళి సన్హరీబు రాసిన ఉత్తరాన్ని పరచి ప్రార్థన చేస్తున్నారు అక్కడ. ఏమండి, వారు ఏమైనా యుద్ధం చేశారా? ఒక కేడమైన ఎత్తారా? ఒక బాణమైనా వేశారా? ఏమీ లేదు. ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? రమ్యము గల ఎత్తు చోటు నుండి మహారాజు అయిన ఆ దేవుడు, సంతోషాన్ని ఇచ్చే దేవుడికి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, ఆ సన్హరీబు చెప్పిన దాంట్లో ఒక్కటి తప్పు లేదు. వారి దేవతలు, అర్పాదు దేవతలు, కీమోషు దేవతలు ఎవరు ఏమీ చేయలేకపోయారు. ఆయన వచ్చి మమ్మల్ని కాదు నిన్ను కూడా తిట్టేస్తున్నాడు. ప్రభువా, ఏంటి నాయన, సర్వభూమికి నువ్వు మహారాజువు, భూమికి ఆకాశమునకు ఎలియోనివి నువ్వు, నీవే సృష్టికర్తవు. చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు ఆయన అని ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక దూతను పంపించాడు. ఏమంటే తక్కువ కాకుండా 185,000 మందిని చంపేశాడు ఆయన.
చచ్చిపోయిన తర్వాత ఇక ఆ గుడారాల్లో కలవరం ఉంటుందా, సంతోషం ఉంటుందా? మీరు చెప్పట్లేదు. ఉప్మా తినరండి ఆదివారం అప్పుడు. గట్టిగా కలవరం చెప్పమ్మా. కలవరం. కానీ యెరూషలేములో యూదావారు సంతోషం. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనందా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనందా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకు అక్కర్లేదండి. ఒకసారి పాడాను, నేను రాసుకున్న పాట పాడాను. ఈ పాటని కొంచెం తిరగేసి మరగేసి, రాజులు మనకు ఎవరు లేరు కాదు, రాజులు మనక కరలేదు, శూరులు మనక కరలేదు, రాజులు మనక కరలేదు, శూరులు మనక కరలేదు, సైన్యములకు అధిపతి అయినా యేసయ్యా మన. ఇది మనం రాసుకున్న పాట. రాజులు మనకెందుకు, మనకే మహారాజు ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజులు ఏం చేస్తారండి, ఆడు వచ్చేసరికి దండం పెట్టి వెళ్ళిపోతారు మనల్ని అప్పగించేసి. కానీ మన దేవుడు మాత్రం మనల్ని బాగు చేసే దేవుడు. శుక్రవారం మనతో మాట్లాడాడు కదా, మన దేవుడు మనలను బాగు చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. బాగు చేస్తాడు ఆయన, అంతే. హల్లెలూయా. చదువుదాం 4వ వచనం. రాజులు కూడిరి, వారు ఏకంగా కూడి వచ్చి. ఎక్కడి నుంచి వచ్చారండి రాజులు? సన్హెరీబు రాజు, సామంతు రాజులు అందరూ యూదా దేశం మీదకి, యెరూషలేము మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు సన్హెరీబు రాజు వీళ్ళందరూ వచ్చారు. వచ్చి ఇక హిజ్కియా పని అయిపోయింది, యూదా దేశం పని అయిపోయింది అనుకుని పాపం వాళ్ళు చప్పట్లు కొడతా ఉంటే దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేశాడు. అదే దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ శత్రువు నీ మీదకి వచ్చి ఎదురుగుండా గుమ్మం దగ్గర నిలబడ్డాడో, ఏది నిన్ను భయపెడుతుందో, ఈ మట్టి బొమ్మను ఉపయోగించుకుని దేవుడు నీతోనే చెప్తున్నాడు. ఆయన పరిశుద్ధ పర్వతంలో, దేవుని పట్టణంలో దేవుడు ఉన్నాడు, గొప్పవాడు, కీర్తనీయుడు. ఆయన నిన్ను బాగు చేసే దేవుడు. ఒకవేళ శత్రువే వచ్చి నీ ఎదురుగుండా నిలబడినా విజయం మాత్రం మనదే. హల్లెలూయా. చెప్పండి, విజయం మాత్రం గట్టిగా. విజయం మాత్రం దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు రోషం కలిగిన దేవుడు. ఏంటమ్మా నమ్మించుకుంటున్నారు? అది కదా. సర్వజనులారా చప్పట్లు కొట్టండి అంటే అరవమనే అర్థం. ఎందుకు చప్పట్లు కొట్టాలో పోయిన వారం చెప్పాను. ఆ బలిపీఠం అది బలిపీఠం అంటున్నా. ప్రత్యక్ష గుడారం మేకులు కొడుతుంటే టాంగ్ టాంగ్ అని శబ్దం వస్తుండేది. ఆ శబ్దాన్ని డామినేట్ చేసి మన చప్పట్లు ఉండాలి. మన చప్పట్లు ఎలా ఉంటాయి? తప్పట్లలాగా ఉంటాయి. వడలేస్తారే, ఆ వడలన్నా కొంచెం గట్టి సౌండ్ వేస్తుందేమో ఆ నూనెలో వేసినప్పుడు. మన తప్పట్లుగా మాత్రం ఉండదు. వద్దు, ఇప్పుడు అటు వెళ్ళిపోవద్దు, మనం వేరే దగ్గరికి వెళ్ళిపోతాం. 5వ వచనం. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, త్వరగా వెళ్ళిపోయిరి, పారిపోయారు. దేవునికి స్తోత్రం. అక్కడికక్కడ అందరూ శవాల గొట్టలైపోతే, మయమైపోతే సామంతు రాజులు వచ్చి చూసి, ఎవరి బాబు మనం కూడా చచ్చిపోతారా బాబు అని భ్రమపడి పారిపోయారు త్వరగా. ఈ కీర్తనే 47, 46, 47, 48 ఇంచుమించు 3 వారాలు చెప్పుకోవచ్చండి, ఎక్కడ ఆపకుండా. కోరహ గారు రాసింది. ఏమండి, 46వ కీర్తన మొదటి వచ్చిన ప్రభు గారు తప్ప ఎవరైనా చెప్పగలరా? చెప్పాలి. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు, భూమి మార్పు నొందిన. చూసి చెప్పండి, పర్లేదు. 2వ వచనం పక్కనే ఉంటుంది, చూసింది పర్లేదు. చెప్పండి. కావున భూమి మార్పు నొందినను. భలే రెస్పాండ్ అయిపోద్ది పాస్టమ్ గారు. చూడమనంగానే చూసేద్ది, అంతే. దేవుని స్తోత్రం. చదువు.
ఆ పొంగునకు పర్వతములు కదిలిపోయినా చిచి భయపడవలసిన అవసరమే లేదు. మనం అంటాం భయపడిపోతే అలా పాస్టర్ గారు, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, వీళ్ళందరి సంగతి ఏంటి? దేవుడు చెప్తున్నాడు భయపడక్కర్లేదు. హల్లెలూయా. మన దేవుడు ఉన్నాడండి, మన పక్షాన్ని యుద్ధం చేస్తాడండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి నీకు ఎంత విజయం కావాల్సి వస్తే అంత విజయం. 12 మంది శిష్యుల్లో 2 మాత్రమే హతసాక్షులు అవ్వలేదు కదా, పోయిన శుక్రవారం మాట్లాడుకున్నాం. మిగతా వాళ్ళందరూ రంపాలతో కోయించడం అంటే ఆషామాషీనా? మీకు సూటి ప్రశ్న, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఉందా లేదా? ఉంది. ఏమంటారు దాన్ని? పట్టిక. ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఏమండి? కొట్టండి కొట్టండి గట్టి కొడండి. అది 18 మంది విశ్వాస వీరులు లిస్టు చేశారు, మిగతా వారందరూ గుంపులో కలిపేశారు. అంటే ఆ 18 మంది ఎంత శ్రేష్ఠులో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఒకటే, దేవుణ్ణి రాజుగా పెట్టుకున్నారు. మనం చర్చికొస్తే దేవుడు రాజు సార్, మెట్లు దిగుతున్న వెంటనే బోర్డు తిప్పేయడమే. నా జీవితానికి నేనే రాజును రాణిని. దేవుని మీద ఆధారపడు, గొప్ప కార్యాలు మనం చూచుదముగాక. ఆమేన్ ఆమేన్. 6వ వచనం చదువుదాం. వారచ్చట నుండగా వణకును ప్రసవించు స్త్రీ వేదనయు బావోయ్. మనం నిలబడి చూస్తా ఉంటేనండి వారికి వణకు, ప్రసవించు స్త్రీ వేదన. ఇక దాన్ని మీ దగ్గర నేను వర్ణించడం చాలా తప్పు అవుతుంది. నీకు ఎవరైతే శత్రువు ఉన్నారో, ఒకవేళ అనారోగ్యం శత్రువేమో, ఆర్థిక పరిస్థితులు శత్రువేమో, లేకపోతే ఇంకొకటి ఏదన్నా శత్రువేమో, నువ్వు యేసు వైపు చూస్తే, యేసయ్య వైపు చూస్తే నీ సమస్యకే భయం వేసే అంత గొప్ప దేవుడు మన దేవుడు. అంటే అంత భయంకరంగా ఉంటారా అని అడక్కండి. అంత సర్వశక్తిమంతుడైన ఎల్ షడాయ్ ఆయన నామము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం 7వ వచనం. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను ఎంత బలవంతుడంటే 7వ వచనం చాలు. ఏంటి తూర్పు గాలికి ఉన్న ప్రత్యేకత? ఉత్తర గాలిని రాయొచ్చు కదా, అక్కడ పడమర గాలిని రాయొచ్చు కదా. తూర్పు గాలిని రేపి ఎర్ర సముద్రాన్ని కూడా ఆర్చేసి. మంచిది, మీరు సూపర్. అందుకే మీరు చాలా బాగా ప్రసంగం చేస్తారని చెప్తాను నేను. హల్లెలూయా. తూర్పు గాలిని రేపి ఎర్ర సముద్రం 2 పాయలు చేసింది. మంచిదే. తూర్పు గాలినే ఎందుకు రేపాలి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయటానికి? తూర్పు గాలి శిక్షకు సాదృశ్యము. తూర్పు గాలి శిక్షకు సాదృశ్యం. గాలి అనే మాట పరిశుద్ధ గ్రంథంలో 385 సార్లు ఉంది. గాలి 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 అనగా ఇంగ్లీష్ వెర్షన్ కేజేవి ప్రకారం దురాత్మ. దురాత్మ 385 సార్లు. ఏమండి, సంవత్సరానికి 365 రోజులైతే సంవత్సరం అంతా నిన్ను భయపడొద్దు అన్న దేవుడు, విజయం ఇస్తానని 366 సార్లు చెప్పిన దేవుడు నీ శత్రువు మీదకు ఆ గాలినే పంపి, దావీదు గారి శత్రువు సౌలు గారు కదా, ఏమండి మామ అవ్వచ్చు, లేకపోతే రాజు అవ్వచ్చు, దావీదుని తరిమిన ఆయనే కదా. ఇప్పుడు ఆ దేవుని దగ్గర నుంచి దావీదును తరుముతున్నాడని దురాత్మ ఎవరు పంపారు? దేవుడే పంపాడు. మళ్ళీ ఎవరు పోగొట్టారు? దేవుడు అభిషేకం కలిగిన వాడే. అభిషేకమే దురాత్మను పోగొట్టింది. నీ దగ్గర ఎప్పుడైతే అభిషేకం కరువవుతా ఉంటుందో, నీ దగ్గర ఎప్పుడైతే వాక్య ధ్యానం కరువవుతా ఉంటుందో, నీ దగ్గర ఎప్పుడైతే దేవునితో సహవాసం కరువవుతా ఉంటుందో, ఏంటి అప్పుడు తూర్పు గాలి వస్తుంది. అర్థమవుతుందండి? కోరహు, దాతాను, అబీరాము మోషేకు వ్యతిరేకంగా నిలబడ్డారు. అదే కోరహు నిలబడి కర్ర పట్టుకున్నాడు అనుకో, తూర్పుగాలి వెనక్కి వెళ్ళిపోయేది. దాతాను వచ్చినా అబీరాము వచ్చినా అదే పని, ఒక్క మోషేనే పట్టుకోవాలి. ఎందుకని? మోషే ఒక్కడే మిక్కిలి సాత్వికుడు,
బలము దేవుని యొక్క పనిముట్టు ఆయన ఒక్కడే. ఆయన పట్టుకుంటేనే, ఎందుకంటే ఆయనలో దేవుని వాక్కు ఉంది. దేవుని వాక్కు వినుటకు కావలసిన విధేయత ఉంది. దేవునికి స్తోత్రం. వాక్యంలోకి వెళ్ళినప్పుడు చూద్దాం విధేయత అంటే ఏంటి, ఎట్లా ఉంటుందో అసలు. దైవ జనాంగమా, మనకి ఎంతైనా ఉండని ఏమైనా ఉండని అవన్నీ వేస్ట్. దేవుని ఎడల విరిగి నలిగిన హృదయం, వినయ విధేయతలు, తగ్గింపు, సాత్వికం నీ దగ్గర ఉన్నట్లయితే ఆల్రెడీ నువ్వు దేవుని రాజ్యపు మార్గంలో ఉన్నట్టే లెక్క. నువ్వు దీనుడవై నిన్ను నీవు తగ్గించుకుని నువ్వు వెళ్తా ఉంటే తూర్పు గాలిని విసరజేసి శత్రువులను తరిమే పని ఆయింది. మనం ప్లాన్లు వేసుకుంటాం, ఎలాగా ఎలాగా ఎలాగ, ఏమీ జరగదు. నువ్వు దేవుని వైపు చూసి, మోడీ గారి సెల్లులు ఎవరమ్మా ఇక్కడ, ఫోన్ రింగ్ అవుతుంది. దేవునికి స్తోత్రం. వాక్యం బాగా చదువుదాం. నీ గుండెల్లో ఎంత వాక్యం ఉందో దేవుడు అది చూస్తాడు. రోజుకి 4 అధ్యాయాలు చదవాలనేది మనం దేవుని దగ్గర తీసుకున్న నిర్ణయం 2025 సంవత్సరంలో. మరి ఎంతమంది పాటిస్తున్నారో పాటిద్దాం. ఈ సిలువ ధ్యాన దినాలలో దేవుని యొక్క వాక్యాన్ని బహుగా చదువుదాం. 8వ వచనం చదువుదాం. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు, మన దేవుని పట్టణమందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యము స్థిరపరచి ఉన్నాడు. ఏంటి స్థిరపరిచారు దేవుడు? నీకు విజయాన్ని స్థిరపరిచాడు దేవుడు. నీకు ఆశీర్వాదాన్ని స్థిరపరిచారు దేవుడు. ఆమెను అంటలేదు మీరు ఎవరు, చెప్పినప్పుడు అంటం కాదు, చెప్పక ముందనాల. మొక్క పెట్టంగానే ఇంకోటి ఈ ఆమెన్ అనేది, నువ్వు ఇక్కడ ఆమెన్ అంటే దేవుడు అక్కడ ఏమంటాడు చెప్పరేమా? ఆయన పేరేంటి అసలు? ఆమెన్ అనేవాడు. నువ్వు ఆమెనంటే ఆయన అమ్మేనండి. మీ ఇద్దరు ఆమెన్ అన్న తర్వాత మీరు ఏకీభవించిన తర్వాత ఎలాంటి ఆశీర్వాదమైన మనలోనికి రావాల్సిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దేవుడు నిత్యముగా దానిని మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. ఏం విన్నాం? ఎర్ర సముద్రం పాయలైపోద్దని విన్నాం. బండను కొడితే 30 లక్షల మందికి కావలసిన నీరు, బండలోంచి అప్పటి వరకు నీళ్లు వచ్చిన దాఖలాలు ఉన్నాయా? పోనీ బండలోంచి నీళ్లు చూసిన ఒకవేళ వ్యవహారం ఎక్కడన్నా ఉందా? దేవుడు చెప్పాడు, ఆ బండను కొట్టు మోషే. ఏమన్నాడు? బండలో నుంచి 30 లక్షల మంది తాగేశారండి నీళ్లు. ఎక్కువ మాట్లాడితే ఇప్పటికే ఆ బండలోంచి నీళ్లు వస్తానే ఉన్నాయి. అక్కడ మనం తప్పకుండా యెరూషలేము వెళ్తున్నాం, ఆ బండను మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సాత్విక వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. రాజుకోడితో మాట్లాడావమ్మా, మనం ఆ ట్రిప్ కాదు, ఈ ట్రిప్ కాదు, యెరూషలేం ట్రిప్ వెళ్ళాలని మాట్లాడి. దేవునికి స్తోత్రం. వెళ్తాం, మనం యెరూషలేం వెళ్తాం, తప్పకుండా ఇవన్నీ మనం చూస్తాం. హల్లెలూయా. తర్వాత ముగింపులోకి వద్దాం. 9వ వచనం. మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. ఆలయంలోకి వచ్చిన తర్వాత ఏమి ధ్యానించాలి మనం? కృప. ఎలా వస్తుంది ఆ కృప? కింద వచ్చిన ఉంటది, దేవా నీ నామము ఎంత గొప్పదో. నీ కీర్తియు భూదిగంతముల వరకు. ఆహాబు రాజు అండి. ఆహాజు రాజు మొత్తం దేవాలయంలో ఉన్న సమస్తాన్ని ఎరగొట్టేశాడు. హిజ్కియా రాజు ఏం చేశాడు తెలుసా? దేవాలయాన్ని శుభ్రపరిచి ఉన్నత స్థలములను పడగొట్టి ధర్మశాస్త్రమును తానే చదివి ధర్మశాస్త్రమును చదువుటకు కావలసిన యాజకులను నియమించి వాక్యం చదివేటట్టుగా చేశాడు హిజ్కియా రాజు. ఇప్పుడు హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళి నీ దేవుడు ఎవరు అని అంటే ఆయన చెప్తాడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, సెన్హరీబు రాజు నుంచి నన్ను విడిపించిన దేవుడు, దాగోను దేవత. ఎవరి దేవత దాగోను? అర్షూరీల దేవత దాగోను. అర్షూరీల దేవత మార్దుకై. వాళ్ళందరూ విగ్రహాలే, మా దేవుడు సజీవుడు అని చెప్తాడు హిజ్కియా. దేవునికి స్తోత్రం. ఆ దేవుని కృపను మనం ఇక్కడ ధ్యానం చేయాలి. మన దేవుడు కృప కలిగిన దేవుడు కదా. మన దేవుడు కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు కదా. మన దేవుడు కరుణా వాత్సల్యుడైన దేవుడు కదా. మన దేవుడు దయగలిగిన దేవుడు కదా. అట్టి దయగలిగిన దేవుని ఆలయానికి వచ్చి, ప్రభువా
నీకు స్తోత్రం నాయనా, నువ్వు తప్ప వేరొక దేవుడు లేడు ప్రభువా. ఆయన్ని మహిమపరచడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన కొనియాడడానికి దేవుడు మనలను చేతితో చేసుకుని జీవవాయువును మనలో ఊదగా మనం ఏమైపోయాం? జీవాత్మ అయిపోయాం. ఈ జీవాత్మ ఆ జీవము కలిగిన దేవుణ్ణి స్తుతించునుగాక. ఆమేన్. అందరం నిలబడదాం, దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి మహిమపరుద్దాం, దేవుణ్ణి గణపరుద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. నిలబడదాం అందరం. దయచేసి కళ్ళు మూసుకోండి. సాధ్యమైనంత వరకు